లోపలంతా డార్క్ బ్లూ ఇచ్చి అవుట్ లైన్ మాత్రం గోల్డ్ కలర్, లీఫ్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ గా శారీ మొత్తం కంటిన్యూ ఉంటుంది. ఓకే, సో ఈ సేమ్ బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది. ఓకే అండి. సో మరి అంటే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు, 2 కలర్స్ ఇచ్చారు మనకి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే అండి, పళ్ళు చూద్దామా? పళ్ళు షార్ట్ పళ్ళు. ఓకే అండి, దీనికి హెవీగా ఇచ్చినట్టున్నారు కదా జరీ, ఫుల్ జరీ అంటే మనకి వేవ్స్ డిజైన్ లో ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి జరీ ఇచ్చారు. ఇక్కడ వచ్చి థ్రెడ్ తీసుకున్నారు, మళ్ళీ ఇటు సైడ్ కూడా థ్రెడ్ తీసుకున్నారు అన్నమాట. ఓకే అండి, సో దీని బ్లౌజ్ చూద్దామా? దీని బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు, అంటే ప్లెయిన్ కాంట్రాస్ట్ రెండు ఉంటాయి. ఓకే అండి, మనకి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే, లేదు కావాలి అనుకుంటే సేమ్ కుట్టించుకోవచ్చు, ప్లెయిన్ కూడా తీసుకొని కుట్టించుకోవచ్చు. ఓకే అండి, సో అంటే ఇది కుట్టించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే అండి, సో ఇది ఎంత రేంజ్ లో ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 10 to 11,000 మధ్యలో ఉంటుంది. 10 to 11,000 అంటే హెవీ జరీ ఇవ్వడం వల్ల ఆ కాస్ట్ పడుతుంది మనకి. అండ్ ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళకి కట్టుకోవచ్చు. అండ్ బాగున్నాయి కూడా, అంటే మంచి కలర్స్ ఉన్నాయి, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా. మనకి బార్డర్ చూసుకున్నట్లయితే గ్రీన్ బార్డర్ ఇచ్చారు, కింద వచ్చి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్. శారీ మొత్తం ఏంటంటే గోల్డ్ కలర్ తో చిన్న చిన్న లీఫ్ డిజైన్, మళ్ళీ పర్పుల్, వైట్, గ్రీన్ 3 కాంబినేషన్స్ మనకి టోటల్ గా 3-4 కాంబినేషన్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనం కింద చూసినట్లయితే పర్పుల్ కలర్ వస్తుంది, గ్రీన్ బదులు కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. త్రోట్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే దగ్గరగా బుటీస్ వస్తాయి. కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది వర్క్ కూడా. ఓకే అండి, పళ్ళు చూద్దాం. షార్ట్ పళ్ళు సేమ్. ఇది వేవ్స్ డిజైన్, జెరీ కలర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు, లైన్ జెరీ లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ తో ఒక వేవ్స్ డిజైన్ ఇచ్చారు, డార్క్ బ్లూ కలర్ బ్లూ ఇచ్చారు, ఇటు గ్రీన్ ఇచ్చారు. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ ఇస్తారు వీటన్నిటికి, కాంట్రాస్ట్ లేదంటే ప్లెయిన్ సేమ్ కలరే ఇస్తారు. దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది. మనకి బార్డర్ మనకి శారీలో ఏదైతే 2 కలర్స్ బార్డర్ చూసామో ఆ 2 కలర్స్ బార్డర్స్ ఇస్తారనమాట. మనం నెక్ ఒక కలర్ వేసుకొని స్లీవ్స్ ఒక కలర్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇవి ఎంత రేంజ్ లో? ఇది కూడా మనకి 10 to 11 మధ్యలో ఉంటుంది. ఓకే, 10 to 11,000 అంటే మనకి జరీ అనేది ప్యూర్ కాబట్టి కాస్ట్ ఎక్కువగా పడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కాఫీ కలర్, లైట్ కాఫీ కలర్ అన్నమాట. శారీ మొత్తము మనం బార్డర్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద 3 కలర్ వేరియేషన్ తో మనకి లైన్స్ తీసుకున్నారు. అది పింక్, బ్లూ, ఎల్లో 3 కలర్స్ అన్నమాట. పింక్, బ్లూ, ఎల్లో అనేది చాలా అట్రాక్టివ్ కలర్స్ అండ్ చూడటానికి చాలా లుక్ చాలా బాగుంటుంది. ఈ శారీ మీద మనకి మ్యాంగోస్ వస్తాయి, అది బ్లాక్ కలర్ ప్రింట్ అనమాట. ఇది మొత్తము ఇది మనకి నీస్ కింద వరకు వస్తాయి మ్యాంగోస్. తర్వాత వచ్చేసి మనకి బోర్డర్, మనం శారీలో పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన మనకి బ్లూ, డార్క్ బ్లూ తీసుకొని దానిపైన మనకి ఫ్లవర్ డిజైన్ బ్లాక్ ప్రింట్ తో ఇచ్చారనమాట. పైన మనకి 3 కలర్స్ తో లైన్స్ ఇచ్చారు. ఇది టోటల్ గా మనకి శారీ బోర్డర్ అంటారు దీన్ని. అండ్ ఇది శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, సో మనకి అంటే ఈ సారీస్ లో స్పెషల్ గా పళ్ళు అని సెపరేట్ గా అలా ఏముండదు, ఉంటే లంగావోని లేదంటే ఇలా డిజైన్ ఉంటుంది అనమాట. అంటే పళ్ళు అంటే ఓన్లీ మనకి కావాల ఈ ఎండింగ్ మాత్రమే ఇస్తాడు, పళ్ళు అని తెలియడానికి. ఓకే అండి, సో శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఆల్సో లైట్ వెయిట్ శారీ, మంచి కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి చాలా డిఫరెంట్ గా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, దీని బ్లౌజ్ ఏంటంటే మనకి బోర్డర్ లో ఏదైతే బ్లూ కలర్ తీసుకున్నారో శారీలో అదే బ్లౌజ్ ఇస్తారు, కాంట్రాస్ట్ ఇస్తారు. అండ్ దీనికి కూడా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. లైట్ గా ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది, బ్యాక్ మొత్తం మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. అవునండి, ఈ బ్లూ అనేది మార్కెట్ లో దొరకడం చాలా కష్టం. అండ్ చాలా మంది ఇష్టపడే కలర్ కూడా బ్లూ. సో ఈ కలర్ ఎవరికైనా సరే యాప్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా ఇష్టపడతారు ఈ కలర్ అనేది స్పెషల్ గా కదండి. అవును, ఈ బోర్డర్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్. ఈ గోల్డ్ కలర్ అనేది సింపుల్ గా ఇచ్చారు, బ్లౌజ్ మాత్రం. అండ్ ఇది మనం కుట్టించుకునే విధానం కూడా నీట్ గా స్పెషల్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఓకే అండి, ఇది ఎంత కాస్ట్? ఇది వచ్చేసి మనకి సేమ్ 2 నుంచి 25 మధ్యలో, 2 to 25 మధ్యలో చాలా తక్కువ కాస్ట్ లో. కోటా సారీస్ అంటే అసలు చాలా ఇష్టపడతారు ఎవరైనా సరే, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే కోటా సారీస్ కి ఫ్యాన్స్ ఒక రకంగా. కోటా సారీస్ లోని స్పెషాలిటీస్ అన్ని అంటే వెరైటీస్ అన్ని మా సకులకు చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలు సకులు. కోటా సారీస్ లోని వెరైటీ కలెక్షన్స్ చూసాం కదా. ఇదండి ఇవాల్టి మన సఖీ
ఫ్యాషన్ మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.